హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. చాలా రెడీ అవుతున్నాయండి. ఇట్లా పెట్టుకుంటున్నాను వీడియోస్ చేయాలని, కానీ అవ్వట్లేదు, ఏమనుకోవద్దు. మోస్ట్లీ ఏంటంటే ఎనర్జీ రావట్లేదు, కానీ దానికంటే కూడా వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాలనే టెన్షన్లో ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఒకే పర్సనల్ 13 శారీస్ కుట్టాను. ఒకటి మగ్గం వర్క్ నడుస్తుంది, వీడియో పెట్టాను కదా. మిగతా శారీస్లో కూడా కొన్ని కంచిపట్టు శారీస్ ఉన్నాయి. అదే చెప్తాను, అన్ని కంచిపట్టు శారీస్కి బ్లౌజ్కి మనం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాస్ట్ అనుకునే వాళ్ళకి ఇలా ప్యాటర్న్ కూడా కుట్టించుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఈ శారీ చూడండి, బాగుంది. ఈ శారీకి వచ్చేటప్పటికి ఇదిగోండి, ఈ శారీలతో పాటు మాకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లాంటి ఫినిషింగ్లు చాలా ఉంటాయండి. ఇట్లాంటి అన్ని చూసుకోవాలి. ఈ బిజినెస్ అంటేనే రిస్క్ బిజినెస్ అండి. దీనికి వచ్చేటప్పటికి శారీలో విత్ బ్లౌజ్ బుటీస్ వచ్చినాయి, 2 బార్డర్స్ వచ్చినాయి. ఇదిగోండి, శారీకి వచ్చేటప్పటికి 2 బార్డర్స్ వచ్చినాయి కదా. ఒకటి హ్యాండ్కి వేస్తాను, రెండో బార్డర్ని బ్యాక్. ఇప్పుడు బార్డర్ ఇలా వేయటం ఫ్యాషన్ ఉంది కదా, అలా బార్డర్ వేసి అదిగోండి నెక్ షేప్ అలా పెట్టాను. చిన్న స్కాలప్ పెట్టాం, దీంట్లో చిన్న డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది. కంచిపట్టు చీర, సింపుల్ బ్లౌజ్, చీరలో బ్లౌజ్. విడిగా కావాలనుకుంటే ప్లెయిన్ తీసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి అన్నీ కొంచెం కాస్ట్లీ శారీస్ అనండి. యూఎస్ వెళ్తున్నారు అక్కడ మ్యారేజ్కి. ఇదిగోండి, ఈ శారీకి వచ్చేటప్పటికి ఇలా ఫుల్ బుటీ వచ్చింది కదా, ఫుల్ హై నెక్. ఫ్రంట్ మాత్రం ఇప్పుడు ఇది ట్రెండ్ ఉంది కదా, హై నెక్ పైన అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కొంచెం వీ కట్, ఇప్పుడు రన్నింగ్ ఉన్న మోడల్ ఇది. బ్యాక్ వచ్చేటప్పుడు మొత్తం జిప్ వచ్చేసింది అనమాట. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి బెనారస్ ఫ్యాన్సీ లాగా ఉందండి. శారీ పేర్లు కూడా చెప్తాను. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ, 12,000 to 15,000 ఉంది కదా ఈ శారీ. ఈ శారీకి వచ్చేటప్పటికి బ్లౌజు ఇలా బుట్టీనే వచ్చింది, అందుకని బ్యాక్ జిప్ వేస్తాం. ఫ్రంట్ బోట్ నెక్, ప్రిన్సెస్ కటింగ్ అండ్ షేప్ బెల్ట్లు. ఇవేనా మనకి క్రాప్ టాప్స్ కూడా మనం ప్యారప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి ఫ్యాన్సీ చీర, యాప్లిక్ వర్క్ వచ్చింది చూడండి శారీ మొత్తం. దీనికి వచ్చేటప్పటికి ఇదిగోండి గోల్డ్ టిష్యూ బ్లౌజు, స్లీవ్లెస్ ఇలా చేసాం. ఎక్కువ బ్యాక్ అన్ని జిప్స్ పెట్టండి, ఎందుకంటే యూఎస్లో అంటే మనకి ఏ స్కర్ట్ మీదకి దేని మీదకైనా మనం ప్యారప్ చేసేసుకోవచ్చు కదా, అందుకని. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఆర్గంజా శారీ, పెద్ద బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ని 2 బార్డర్స్ వచ్చినాయి చూడండి. అదే చెప్తాను, ఇప్పుడు బార్డర్స్ రన్నింగ్ బాగుంది. ఉన్న చిన్న బార్డర్ని కూడా మనం వేస్ట్ చేసుకోక్కర్లేదు. ఇదిగోండి పైన వేసేసాం బార్డరు. బ్యాక్ వచ్చేటప్పటికి ఇక్కడ టై చేసుకోవటం అండి, ఇక్కడ డోరీ. ఇది వచ్చేటప్పటికి ఇబ్బంది అని మనకి ఇన్నర్ ఇబ్బంది అండి లేడీస్కి, అందుకని ప్యాడ్స్ పెట్టాం. ఇప్పుడు వచ్చేటప్పటికి బ్యాక్ ఇలా